హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటికాయ ఫ్రై మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పప్పుచారు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో అరటికాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 2 అరటికాయలను తీసుకున్నానండి. ముందు వీటిని శుభ్రంగా నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ అరటికాయలను పెద్ద ముక్కలుగా వీడియోలో చూపించినట్లుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అరటికాయ పైన ఉండే స్కిన్ తీయకూడదండి, అలాగే కట్ చేసుకోవాలి. మీకు మరీ ఇంత పెద్ద ముక్కలు వద్దు అనుకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోండి. అరటికాయని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా రౌండ్గానే కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకు ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని గిన్నెలోకి నీళ్లను తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసి గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, 70 to 80% ఉడికితే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా అరటికాయ ముక్కల్ని ఉడికించుకున్నాక స్టవ్ ఆపేసి గిన్నెను పక్కన పెట్టేసుకోండి. అరటికాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయాక వాటిపై ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. 80% బాగా ఉడికించుకున్నాం కాబట్టి పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అన్ని కూడా ఒలిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసి వేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని తాలింపులో బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అరటికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అరటికాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నారు అంటే తినేటప్పుడు పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి అరటికాయ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడాను అరటికాయ ముక్కలకు బాగా పట్టేలాగా వేయించుకున్నాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకోవడమే. సూపర్ టేస్టీ, డిలీషియస్గా ఉంటుంది. నేను చెప్పినట్లుగా ఒక్కసారి ఈ విధంగా అరటికాయ ఫ్రై చేసి చూడండి, మీ ఇంట్లో వారందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకు నేను చేసిన ఈ అరటికాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.